మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి దాదాపుగా 2 నెలలుగా వస్తున్నప్పటికీ రాజమండ్రి జైలుకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డిని పరామర్శించాలంటే భయపడి సస్తానాడండి. రాజమండ్రి జైలుకు వెళ్ళేందుకు జగన్మోహన్ రెడ్డి నిరాసక్తత కనబరుస్తుంది. చాలామంది పార్టీ నేతలు మీరు వెళ్ళాలి, మిథున్ రెడ్డి మన పార్టీలో నెంబర్ 2 నెంబర్ 3గా ఉన్నారు, మీరు లేట్ చేస్తే పార్టీకి నష్టం కలుగుతుందని ఎంత హితవు చెప్పినా కూడా ఈ చెవులో విని చెవులో పడేసుకుంటున్నాడంట. ఆ జైలు అంటే ఆయనకు భయంగా ఉందని పక్కకు వచ్చి కామెంట్లు చేసుకుంటా ఉన్నారంట. అక్కడికి వెళ్ళి మిథున్ రెడ్డిని పరామర్శించాల్సి వస్తుంది అని బాధపడతానంట. అందుకోసం డేట్ కూడా 10 రోజుల ముందే రెడీ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ నేను ఆ డేట్ దగ్గర పడే కొద్దీ భయపడతానంట జగన్మోహన్ రెడ్డి. నేనుగా రాజమండ్రి జైలుకి రాను, అతను ఏదన్నా బెయిల్ మీద రిలీజ్ అయితే కావాలంటే చిత్తూరు మదనపల్లిలో వచ్చి పరామర్శిస్తానులే అని చెప్పి చెప్తానంట. రాజమండ్రి జైలు వచ్చేందుకు జగన్ రెడ్డికి తీరిక లేదని బయట బోగట్ట. తీరిక లేకపోతే ఏం చేస్తాడు ఆయన ప్యాలెస్లో? వైసీపీ తాజాగా ఈ విషయం అయితే ప్రకటించింది, తీరిక లేదని. 3 రోజుల ముందు జైల్లో మిథున్ రెడ్డిని పరామర్శించి జగన్ 25న వచ్చి ఓదారుస్తారని బొత్స అయితే ప్రకటించాడు. 2 రోజుల్లోనే మాట మార్చేసినారు. ఈ బొత్సకి వీళ్ళకి ఏం పనిలే అయినా వాళ్ళకి ఒరే నిజమా కాదా మన మగోడు గురించి తెలుసు కదా, ఒక మాట ముందుగా చెప్తే మళ్ళీ మాట బొద్దే అని కూడా వీళ్ళకి. ఇప్పుడు ఆయన పర్యటన రద్దు అయిందని, వినాయక చవితి ద్వారా తర్వాత వస్తాడని కొత్త కబురు చెప్తాను. వినాయక చవితి అంటే ఇదే ఒక సామెత ఉండదు, వినాయకుడి పెళ్లి మాదిరి. వినాయకుడు అంటాడో, తర్వాత దీపావళి అంటాడో, మళ్ళీ డిసెంబర్ అంటాడు. అంటే అందాకా ఉంటాడు ఆ జైల్లో, వచ్చేస్తాడులే మిథున్ రెడ్డి, అంతవరకు ఉండడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి కలుస్తాడు. ఇది ప్రజల ఒపీనియన్. మొత్తానికి ఏంటంటే లిక్కర్ స్కామ్ నిందితుల్ని తప్ప అందరినీ జైలుకి వెళ్ళి పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వారిని వరకు ఆయనకు అత్యంత ఆప్తులు. ఇంకా చెప్పాలంటే తన దురాశ కోసం బలైపోయిన వాళ్ళను పరామర్శించడానికి జగన్కు మనసు ఒప్పడమే లేదు. మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళి చాలా కాలం అవుతున్నా పరామర్శించకపోవడం విమర్శలు వస్తూ ఉన్నాయి. దీంతో ఆయన సలహా బృందం ఇన్ని చెప్పినా మొగోడు వినడంలే. పరామర్శించేందుకు వెళ్తున్నట్టుగా ఒక లీక్ పడేయడం, మళ్ళీ తర్వాత డేట్ మార్చేయడం. కానీ నిజంగా జగన్కు రాజమండ్రి జైలు ఆ ఎంట్రన్స్ చూస్తూనే భయపడి సస్తానాడంట. వెళ్ళేందుకు ధైర్యం చాలడం లేదని ఆ పార్టీ నేతలే, చిన్న నేతలు చోరు కూరుకుంటా ఉన్నారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి అదే జైల్లో పెట్టిన జగన్ 50 రోజుల పాటు మానసిక ఆనందం పొందడం కూడా మనం చూసిందే. ఇవాళ అదే జైల్లో తన వల్లనే జైలు పాలైన మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లాల్సి వస్తుంది. ఇది ఆయనకు భయం కలిగిస్తుందని చెప్తున్నాడు. రేపో మాపో అయినా కూడా అదే జైలుకి వెళ్లాల్సి వస్తుందని భయంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. రేపు కాకపోతే మొన్నాడైనా నన్ను మళ్ళీ లిక్కర్ స్కామ్లో అదే జైలుకి పంపిస్తారేమో అనేటువంటి ఒక మానసికమైనటువంటి భయంలో ఉన్నాడని చెప్తున్నారు. అక్కడికి పరామర్శకు వెళ్లేందుకు ఆయనకు ధైర్యం చాలడం లేదని సెటైర్లు వినిపిస్తూ ఉన్నాయి. మరి చూద్దాం, ముందు జగన్మోహన్ రెడ్డి ఇలాగే భయకంపితుడైపోయి పార్టీని నాశనం చేసుకుంటాడా, లేకపోతే ఇలాంటి పార్టీలో పెద్ద నేతలని చిన్నచూపు చూసి పార్టీనే నాశనం చేసుకుంటాడా అనేది.